హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోకోలం. ఈరోజు మీ ముందుకు మరొక క్రాప్తో వచ్చామండి. అదే టొబాకో క్రాప్. టొబాకో క్రాప్ ఇలా ఉంటుంది చూడండి. ఇదిగోండి టొబాకో మొక్కలు ఇలా ఉంటాయండి. వీటి ఆకులు చూసారా, చాలా పెద్దగా ఉంటాయి ఇవి ఆకులు. ఇదిగోండి వీటి సైజు. ఇదిగోండి టొబాకో ఫామ్ ఇలా ఉంటుంది. ఇవన్నీ లైన్గా ఇలా వేస్తారు. దీనికి వచ్చేసరికి ఇది లేట్ వింటర్స్ను ఎర్లీ సమ్మర్స్లో వేస్తారండి. ఈ క్రాప్కి వచ్చేసరికి సాయిల్ మాయిశ్చర్గా ఉండాలండి. అందుకే ప్రతి మొక్కకి వాటర్ అందేలాగా పైప్ లైన్స్ పెడుతూ ఉంటారు. ఈ పైప్స్ ద్వారా ప్రతి మొక్కకి వాటర్ అందేలా చూస్తూ ఉంటారు. ఇవి మ్యాక్సిమం 2 feet హైట్ వెళ్తాయండి. 2 feet అయ్యి ఆకులు కూడా చాలా పెద్ద సైజులో వెళ్తూ ఉంటాయండి. ఇవి కొంచెం కలర్ షేడ్ అయ్యాయి అంటే అవి పండిన ఆకులు అండి. ఆ పండిన ఆకులు మాత్రమే కట్ చేస్తారు. పండిన ఆకులు కూడా ఉన్నాయండి ఈ ఫామ్లో. అవి ఎలా ఉంటాయో, ఏ కలర్లో ఉంటాయో చూపిస్తాను మీకు. రండి చూద్దాం. ఇదిగోండి కొంచెం ఎల్లో కలర్లోకి మనకు ఆకు పండిపోతే ఎలా ఉంటాయో అలాగే అవుతాయండి. ఈ పండిన ఆకుల్ని మ్యాన్ పవర్ యూజ్ చేసుకుని కట్ చేసుకుని లోడ్ చేస్తారు. ఈ క్రాప్ యొక్క ఎర్లీ ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ సీడ్స్ తీసుకుంటారు. ఆ సీడ్స్ని ఈ ట్రేస్లో వేస్తారండి. ఇవిగోండి ఈ ట్రేస్లో వేసి సాయిల్ వేసి అవి జర్మెంటేషన్ అయ్యే వరకు ఉంచుతారు. జర్మెంటేషన్ అయిన సీడ్స్ అవన్నీ ఇలా తీసుకొచ్చి ఇలా చిన్నగా ప్లాంటేషన్ చేస్తూ ఉంటారండి. ఇవి యంగ్ ప్లాంట్స్ కాబట్టి సాయిల్ మాయిశ్చర్ అనేది పోకుండా ఉండటానికి పైన పాలిథిన్ లేయర్ లాగా ఉంచుతారు. సో దట్ ఇవి ప్లాంటేషన్ అనేది కొంచెం బాగా జరుగుద్ది. సాయిల్ మాయిశ్చర్ అనేది కూడా ఎవాపరేట్ అవ్వకుండా ఉంటుంది.